ఫైనల్లీ స్టార్ట్ అయిపోతున్నాం. సో స్టార్ట్ అయిపోయినాము. డైరెక్ట్ నాన్ స్టాప్ కొడదామా అని చూస్తున్నాం సంగారెడ్డి వరకు. చూడాలి, లంచ్ బ్రేక్ తీసుకుంటే మధ్యాహ్నం తీసుకోవాలి. యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ వచ్చేసినాం కానీ ఫుల్ టైర్డ్ అయిపోయినాము. అందుకే ఇంకా చెప్తే ఏం లేదు, మళ్ళీ రొటీన్ డిన్నర్ చేసి పడుకున్నాం అంతే. ఇంకెట్టి వెళ్ళలేము. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాం. ఆ స్టెప్స్ ఎక్కి పైన చాలా ఘోరంగా ఎండ ఉంది. కాళ్ళు ఒక రేంజ్లో అంటే ఇట్లా కాలిపోయినాయి మొత్తం. నాకైతే ఇట్లా మొత్తం వేడికి కాలిపోయి మొత్తం పొక్కులు వచ్చినాయి. నడవరాలేదు కొద్దిసేపు. మళ్ళీ మార్నింగ్ చేస్తే సెట్ అయింది. ఇక మార్నింగ్ 5కి వెళ్దాం అనుకున్నాం కానీ మొత్తం టయర్డ్ అయిపోయి అనుకున్నాం. పొద్దున 9కేమో లేచినాం. ఎట్లా వస్తారా బాబు. సో రష్ కూడా ఏమంత లేరు, ఎక్కువైతే లేరు. నిన్న చాలా తొందరగా అంటే తొందరగా అయిపోయింది దర్శనం. మేము 11:30 అంటే 12కి వెళ్ళినాము లోపలికి. 1.5 hour దాంట్లోనే కూర్చున్నాం. మన కంపార్ట్మెంట్ రూమ్లో కూర్చోబెట్టారు. ఇంకా తర్వాత స్టార్ట్ అయినా వాళ్ళు వదిలేసినాక 1 hour తర్వాత 1.5 hour తర్వాత వదిలేసి ఇంకా నాన్ స్టాప్ ఎక్కడ ఆపలేదు, వెళ్తూనే ఉన్నాం. చూడండి, ఎయిర్పోర్ట్ స్టేట్, శ్రీకాళహస్తి స్టేట్, హైదరాబాద్ స్టేట్ అని ఉంది. కానీ ఇట్లా కూడా వెళ్ళొచ్చు. యాక్చువల్లీ శ్రీకాళహస్తి వెళ్దాం అనుకున్నాము కానీ ఈడ అసలు కాలేదు. అందరికి అర్జెంట్ వర్క్ ఉంది ఈరోజు. సో రిటర్న్ అయిపోతున్నాం. సో రోడ్కి ఎక్కేసాం ఫైనల్లీ. ఇంకా నాన్ స్టాప్ కడప వరకు ఒకటే రోడ్ ఇది. ఇంకోటి ఈ 100 kilometers స్ట్రెచ్ ఏదైతే ఉందో కడప వరకు, కడప టు తిరుపతి, తిరుపతి కడప కానీ చాలా డేంజర్ ఉంది. రోడ్ పర్లేదు బాగానే ఉంది, డబల్ వే కాకుంటే ఈ ట్రక్స్, బస్సెస్, మెయిన్ బస్సెస్ అయితే మొత్తం టర్నింగ్ మీద కూడా ఓవర్టేక్ చేస్తున్నారు. అసలు ముంగట వెహికల్ వస్తున్నా కూడా ఓవర్టేక్ చేస్తున్నారు. అసలు చాలా ర్యాష్ డ్రైవింగ్ ఉంది ఈ రోడ్ పైన అయితే. ఇదే ఇంకా నేను చెప్పిన ఫారెస్ట్ మంచిగా సూపర్ ఉంటుంది అసలు. రోడ్ మొత్తం ట్రీస్ తోటి అంతా కవర్ అయ్యి. అండ్ ఇంకోటి మాకు బడ్జెట్ వచ్చేసి చెప్తున్నా కదా, పర్ హెడ్ 6,000 చేంజ్ అట్లా పడింది. పర్సనల్ ఖర్చులో అనేది తీస్తే మాత్రం ఒక 7 వరకు పర్ హెడ్ వచ్చేసి. 4 members ఉన్నాము, 3 bikes. అంతా మొత్తం కంప్లీట్ రూమ్ అవన్నీ కంప్లీట్ కలిపి ఒక 7 పర్ హెడ్ 7 వరకు పడింది. I'm so damn lost to what I loved and what I lost, but let's get lost in love tonight. Hear a second voice inside my head, it's telling me to say the night again and hold on to the words we always said would be forever, forever. Wait another day to clear my thoughts, so jump into a love that won't be forgotten. Forever, forever, let's run away together.
to lullabies with something that I thought I'd never find. And what is right and what is wrong, and all I ever saw was love, but let's get lost in వచ్చేటప్పుడు చూపెట్టిన అదే విలేజ్. చిన్న రోడ్లు ఉన్నాయి, ట్రాఫిక్ బాగానే ఉంది. Hear a second voice inside my head, it's telling me to say the night again and hold on to the words we always said would be forever, forever. Wait another day to clear my thoughts, so jump into a love that won't be forgotten. Forever, forever, let's run away together. Let's run away together. Let's run away together. Let's run away together. పాపం కుక్క కుక్క పక్క జరుగు. మంచిగా పాటలు వినుకుంటూ వెళ్తున్నాం. ఈ రోడ్ ఇంకా ఆల్మోస్ట్ వచ్చినప్పుడు ఎట్లుంటుందో అదే రోడ్ మేము పోయేది, ఇంకా వేరే చేంజెస్ ఏం లేవు. వచ్చినప్పుడు ఏ రోడ్ వచ్చినామో ఇప్పుడు పోయేది కూడా అదే రోడ్. ఇది రాజంపేట్ విలేజ్. ఇంకా గడప నాకు తెలిసిన 20 కిలోమీటర్స్ ఉండొచ్చేమో అనుకుంటున్నాం. 20 కానీ 10 కిలోమీటర్స్. వచ్చేటప్పుడు చూపెట్టా కదా, ఇది బ్రిడ్జ్ చేయేరు నది అంట, చేయేరు నది. Let's run away together. Let's run away. Swear we'd never say goodbye. Fall asleep to lullabies with something that I thought I'd never find. And what is right and what is wrong, and all I ever saw was love, but let's get lost in love tonight. Hear a second voice inside my head, it's telling me to say the night again and hold on to the words we always said would be forever, forever. Wait another day to clear my thoughts, so jump into a love that won't be forgotten. Forever, forever, let's run away together. Let's run away together. Let's run away together. Let's run away together. Wait another day to clear my thoughts, so jump into a love that won't be forgotten. Forever, forever, let's run away together. అయితే మా వాడు ముందెళ్ళిపోయినట్ట. మేమిద్దరం అనుకున్నాము, నేను వెళ్ళి చూస్తావాడిని ఫస్ట్ ఆపుతాడన్న. తినాలి, ఎందుకంటే 1:30కి అట్లా 2కి తిందాం అనుకుంటున్నాం. అంటే వాడు అట్లనే పోతూనే ఉంటాడు ఇక. ఇప్పుడు కడప సర్కిల్ దగ్గర ఉన్న మా వాడు ముందెళ్ళిపోయిందంట, పెట్రోల్ బంక్ దగ్గర ఆగిపోయిందంట. పెట్రోల్ అయిపోయిందంట. 20 కిలోమీటర్స్ ముందు ఉన్నాడు. నేనేమో వీళ్ళ కోసం ఆయన వాళ్ళు ఇంకొస్తలేరు, వాళ్ళు వస్తే వెళ్దామని. వాడు 20 కిలోమీటర్స్ ముందుండంట. లెఫ్ట్ సైడ్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కాడుందంట. పెట్రోల్ అయిపోయిందంట. ఆగలేడా, ఫ్యూల్ కొట్టిస్తున్నాం మేము కూడా. మన దాంట్లో ఉంది కానీ కొట్టించేసుకుంటున్నాం ఇప్పుడే.
ఈరోజు ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ కడప బైపాస్ మీద ఉన్నాము ఇప్పుడు మేమైతే. కడప అవుట్స్కట్స్కి వచ్చేసిన, బైపాస్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ 402, కర్నూలు 189, నంద్యాల 40. ఫైనల్లీ కడప కూడా దాటేసినాం ఇక. ఈ రోజుకి ఇది ఫస్ట్ టోల్ గేట్. ఎన్నో ఉన్నాయి కదా, మొత్తం 7 ఏమో ఉన్నాయి అనుకుంటా టోల్ గేట్స్ నాకు తెలిసి. వచ్చినప్పుడు కౌంట్ చేసినాక ఇదే లాస్ట్ టోల్ గేట్ తిరుపతికి వెళ్ళే వాళ్ళు ఏమైనా ఉంటే. చూడండి రా వ్యూ. నేను పోయేటప్పుడు కూడా చూపెట్టిన బ్రిడ్జ్, వాటర్ ఉన్నాయి ఇటు సైడ్ చూడండి. అటు సైడ్ అంతా లేవు, లైట్ ఉన్నాయి, ఫ్రెష్ ఉన్నాయి వాటర్ నాకు తెలిసి. ఫ్లోయింగ్ వాటర్ ఉన్నాయి, స్టోరేజ్ లేవు, ఫ్లోయింగే ఉన్నాయి. బాగున్నాయి వాటర్ అయితే. నేను మామూలు కోసం నేను ఫాస్ట్ వచ్చేసిన, ముందే ఉన్నా. ఇక్కడ షాప్ కనిపించింది, ధూపేస్తుంది, దామేస్తుంది. సో తిందామని ఏమైనా చెప్పి ఆయన రోడ్ సైడే బండి పెట్టుకొని ఆయన మళ్ళీ వాళ్ళు ఆయన అట్లానే వెళ్ళిపోతారు తెలియకుండా. వచ్చిర్రు, ఇంకొకటి రావాలి. వాడు ఎన్నుకున్నాడు. సో కూల్ డ్రింక్ తాగేసినాం ఇక్కడ. కర్నూలు అనుకుంటున్నాం లంచ్ బ్రేక్ అయితే. టూ 8 అవుతుంటాయేమో. కర్నూలు ఆగుదాం అనుకుంటున్నాం ఇంకా లంచ్ బ్రేక్. ఒక 100 చేంజ్ ఏమో ఉంది అంతే కర్నూలు. బాబా వాటర్ సూపర్ అసలు. ఓమో క్యాప్. ఈ రోడ్ డైవర్షన్లో దమ్మ అవుతున్నాయి ఇట్లా పెట్టు గడ్డం. అయితే ఇంతకుముందే నా బండి టాప్ స్పీడ్ చెక్ చేసిన, 160 పోతుంది ఈజీగా. కళ్ళు మూసుకొని 160 వెళ్ళిపోతుంది. కంట్రోలింగ్ అయితే అబ్బా చెప్పలేము అసలు. బండి అయితే సూపర్ ఉంది కంట్రోలింగ్. కంట్రోలింగ్ అయితే సూపర్ అసలు. బండి 160లో కూడా మంచిగా కంట్రోల్ అవుతుంది అసలు. అండ్ ఇంకోటి దీంట్లో 2 మోడ్స్ ఉన్నాయి, ఆఫ్ రోడ్ ఉంది, ఆన్ రోడ్ ఉంది బైక్కి. ఆఫ్ రోడ్ మోడ్కి పెట్టుకొని వెళ్ళొచ్చు. నార్మల్గా ఏమైనా అడ్వెంచరస్ రోడ్స్ ఉంటాయి కదా, ఆఫ్ రోడ్ మోడ్ చేంజ్ చేసుకొని వెళ్ళొచ్చు. మీకు దీంట్లో ఉంటుంది ఆఫ్ రోడింగ్. ఇంకోటి మళ్ళీ ఏబిఎస్ బ్రేకింగ్. ఈ డిస్కెట్లు ఇచ్చిండంటే ఫ్రంట్దేమో ఇటు సైడ్ ఇచ్చిండు డిస్క్, బ్యాక్దేమో ఇటు సైడ్ ఇచ్చిండు. మంచిగా కంట్రోల్ అవుతుంది. రెండు ఒకటేసారి కొట్టినామంటే మంచిగా స్టేబుల్గా అయిపోతుంది. ఇట్లా షేక్ కాదు ఏం కాదు, మంచిగా అయిపోతుంది బైక్. సూపర్ అంటే సూపర్. అయితే మస్తు సాటిస్ఫై అయిన బైక్ తోటి అయితే. ఎట్లుంటుంది అనుకున్నాను, బాగుంది. ఇంచుమించు 390 అనుకోండి ఇక సేమ్. 390 కూడా అంతే, టాప్ స్పీడ్ మహా అంటే 160 అంతే, అది కూడా 160 అవుతుంది సేమ్ అనుకోండి. సీసీ ఒకటే చేంజ్ అప్ప, ఇంకేం లేదు, మిగతా అంతా సేమ్ ఇక. సో ఎవరైనా ఉంటే మాత్రం చెప్పండి, అడ్వెంచర్ తీసుకుంటా అంటే డిస్కౌంట్ చేపిస్తా కేటీఎం షోరూంలో. సెకండ్ టోల్ గేట్ ఈరోజుకి ఇది మాది. వచ్చేసిన ఆల్మోస్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఆలగడ్డ దాటకుండా కర్నూలు ఉంటుంది. తొందరనే వచ్చేసిన మ్యాక్సిమం. ఇవి కూడా రోడ్ డైవర్షన్. అసలు ఏం చేస్తారేమో, రోడ్ అయితే బాగానే ఉంది, మరి ఇంకేం చేస్తారో ఏమో. మేబీ ఆ ప్యాచెస్ ఫిక్స్ చేస్తున్నట్టున్నారు. సో మా
ఆలగడ్డ కూడా వచ్చేసినాము. ఇంకా కర్నూలు 111 ఉంది. అహోబిలం 31. అహోబిలం మస్తు ఉంటుంది అసలు. ఇది రైట్ సైడ్ వెళ్తే ఆలగడ్డ అహోబిలం, స్ట్రైట్ వెళ్తే 111 మన కర్నూలు. ఫైనల్లీ నంద్యాల కూడా వచ్చేసినాం. నంద్యాల ఇటు పోవాలా. కర్నూలు ఇంకా 75 ఉంది ఇక్కడ నుంచి. కార్ చూడండి ఎట్లా. Cause we be on a tough love. Oh, we feeling so high. Don't be afraid of falling, falling. Cause you know we gon' fly. Cause we be on a tough love. Oh, we feeling so high. Don't be afraid of falling, falling. Cause you know we gon' fly. Cause we be on a tough love. Cause we be on a tough love. Oh, we feeling so high. Don't be afraid of falling, falling. Cause you know we gon' fly. Cause we be 28, బెల్లియంకి 21, కర్నూలు 55, హైదరాబాద్ 281. బెల్లియం కేవ్స్ అంటే నాకు తెలిసి యాగంటి అనుకుంటా. యాగంటియే చాలా మూవీస్లో చూపెట్టినారు. ఒకటి హీరో నిఖిల్ సినిమాలో కూడా ఉంది ఒకటి. చాలా షూటింగ్స్ అయితే ఆడ. ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీలో ఉంటుంది. లొకేషన్ మొత్తం విన్నే. అలా కేరళ అని చూపిస్తారు, కాకపోతే కేరళ కాదు, అది మొత్తం లొకేషన్ అంత ఇదే. అండ్ ఇంకోటి ఇక్కడ నంది పెరుగుతూ ఉంటుంది. టెంపుల్ పెద్దదే యాగంటి కూడా. అండ్ ఇంకోటి ఇది కూడా చెప్పిన కదా టెంపుల్, ఇది కూడా మస్తు ఉంటుంది. అటు బ్యాక్ సైడ్ గుండం బాగుంటుంది. చిన్న చిన్న చేపలు ఉంటాయి, అందులో కాలు పెడితే ఫ్రీ మసాజ్. సో ఫైనల్లీ కర్నూలు వచ్చేసినాము. కర్నూలు బైపాస్ మీద ఉన్నాము ఇప్పుడు మేము. ఇంకా ముందు దిగి హైదరాబాద్ హైవే ఎక్కాలి. be on a tough love. Cause we be on a tough love. Oh, we feeling so high. Don't be afraid of falling, falling. Cause you know we gon' fly. Cause we be on a tough love. Cause we be on a tough love. Don't be afraid of falling. Cause you know we gon' fly. Cause we be on a tough love. Oh, we feeling so high. Don't be afraid of falling, falling. Cause you know we gon' ఈడ డైవర్షన్ వచ్చింది. ఇంకోటి కొంచెం స్ట్రెచ్ బాగుండదు, కొంచెం ముందటి వరకు ఈ రోడ్ స్ట్రెచ్ ఒక 2 kilometers అట్లా. ఈ నుంచి నాకు తెలిసి మేము ఇంకా
210 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ అరౌండ్ ఆ రేంజ్లో ట్రావెల్ చేయాలి. ఇంకా మార్నింగ్ 11:30కి వెళ్ళినాము, 11:30కి అనుకుంటా, 11:30కి వెళ్ళినాము. 11:30 to 1:30, సారీ 11:30 to 12:30, 12:30 to 1:30, 1:30 to 2:30, 2:30 to 3:30, 3:30 to అంతే 3:30 కర్నూలులో ఉన్నాం ఆల్రెడీ. 4 అయితే ఉంటాము, అంటే ఇంచుమించు 400 కిలోమీటర్స్ 4 అవర్స్లో వచ్చేసినాం. 400 కిలోమీటర్స్ 4 అవర్స్లో వచ్చేసినాం. బాగానే వచ్చినాం అట్లా అంటే. 400 కిలోమీటర్స్ 4 అవర్స్. ఇది కృష్ణానా తుంగభద్ర? తుంగభద్ర అనుకుంటాను, తెలిసింది తుంగభద్ర రివర్ అనుకుంటాను, గెలిచింది. కృష్ణా రివర్ ముందు ఉంటుంది. ఫిఫ్త్ టోల్గేట్ ఇది మాకు. వీడేంది లారోడు ఇళ్ళకెళ్ళి పోతుండు. ఇక తినేసినాము, స్టార్ట్ అయిపోతున్నాం ఇక. ఎక్కడ అనేది తినేసి స్టార్ట్ అయిపోయినాము ఇక. టైం వచ్చేసి 5:47 అవుతుందా అమ్మ. 6 యాక్సిడెంట్ అయినట్టుంది ఇక్కడేమో. టైర్ బ్లాస్ట్ అయినట్టుంది బ్రిడ్జ్. ఇది కృష్ణా రివర్, చెప్పిన ఇంకా పోయింది తుంగభద్ర. ఇది కృష్ణా రివర్. ఫ్యూల్ స్టాప్ ఉన్న దాంట్లో పెట్రోల్ అయిపోయిందంట. నవీన్ కరెక్ట్ ఎన్ని ఉన్నాయి తెలుసా? నువ్వు 450 ఇస్తే 1850. నేను ఒక 400 కొట్టించుకున్నా, వాడు ఒక 1000 కొట్టించుకోండు. ఇది మా లాస్ట్ టోల్గేట్ అనుకుంటా, నాకు తెలిసి 7th టోల్గేట్ అనుకుంటా. ఇది ఇంకా టోల్గేట్ రావు అనుకుంటున్నా, ముందు లేవు ఇంకా, అంటే లాస్ట్. బైక్ రూట్ ఇది కదా, మర్చిపోతున్నా. పురుగులు అయితే మామూలుగా లేవు అసలు. పురుగులు అయితే ఘోరం ఉన్నాయి, బాప్రే. హెల్మెట్ మొత్తం ఖరాబ్ అయింది, హెల్మెట్ తుడవాల, మొత్తం పురుగులు పడ్డాయి మొత్తం. ఆకుతో తుడుద్దామా. ఇంతకుముందు ఇది ఉంది కదా, ఇది ఎక్కించిన డైరెక్ట్ బండి, ఆ రోడ్ అవతల నుంచి దాటేసిన, ఎక్కించిన దీని ఇదికి తలగాలే ఎక్కించిండ్రా దీని మీదకి అడుగు వీనికి. అయితే ఇక్కడ ఆవుదాం అనుకున్నాం, ఇది క్లీన్ చేసుకోవడానికి మిర్రర్. ఆ రోడ్ కనిపించక మేము ముందుకెళ్తే అదేనో ఊర్లోకి వెళ్ళి ఉంది. నేను ఇక అది ఎక్కించిన వాళ్ళు దింపుకొని వచ్చారు అట్లా పోయి. చూడండి పురుగులు ఎట్లా పడ్డాయో. మొత్తం పురుగులే. అమ్మ తోడు చేసుకున్నాం, కొంచెం టీ తాగినాం, మళ్ళీ స్టార్ట్.
పురుగులు చూసిరు కదా ఎట్లున్నాయో. హెల్మెట్ అయితే క్లీన్ చేసేసుకున్నా, ఇప్పుడు చాలా బెటర్ ఉంది. అవి మళ్ళా పడతాయి నాకు తెలిసి పురుగులు. ఇప్పుడు 7th అనుకుంటుంది టోల్ గేట్ ఈ రోజుకి. అండ్ షాద్నగర్ వచ్చేసినాం అనుకుంటా. డైవర్షన్ తీసుకోవాలి మేము, తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోవాలి. వాడు ఇంకోటి రాలేడు, వాని కోసం ఆయనము వచ్చేసింది వాడు కూడా. బాయ్ టు హైవే. ఇంకా ఇక్కడ నుంచి 17 కిలోమీటర్స్ వెళ్తే వెళ్ళిపోతాం మేము. ఇక్కడ లెఫ్ట్ మళ్ళీ. మళ్ళీ కొంచెం స్ట్రైట్ వెళ్ళినాక రైట్ తీసుకోవాలి అనుకుంటా. ఇక్కడ రైట్. రైటే రైట్ తమ్ముడు. ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. ఒక స్ట్రైట్ రోడ్గా ఒకటే రోడ్డు మొత్తం. ముందు లెఫ్ట్ మలగాలి, మళ్ళీ లెఫ్ట్ మళ్ళీ స్ట్రైట్ వెళ్ళాలి మళ్ళీ స్ట్రైట్. ఇప్పుడే ఫ్యూల్ కొట్టించుకున్నా మళ్ళీ 500 రిజర్వ్లో పడితే ఎందుకని చెప్పి. సేఫ్టీకి పోతుంది కానీ సేఫ్టీకి కొట్టించేసుకున్నా ఎందుకని చెప్పేసి. చెవెళ్ళ ఇది. ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాం, ఇక్కడ నుంచి రైట్ చెప్పిన రైట్ మలగాలని. ఇక్కడ నుంచి రైట్ ఇంకా స్ట్రైట్గా. సో ఫైనల్లీ వచ్చేసినాం కంది. రెగ్యులర్గా తిరుగుతుంటాం. ముంబై హైవే ఇది. మళ్ళీ స్ట్రైట్ వెళ్తే ముంబై, సోలాపూర్ మహారాష్ట్ర, బ్యాక్ హైదరాబాద్ 20 కిలోమీటర్స్ అంతే. సో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. నాకు చాలా సపోర్ట్ కావాలి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్. ఈ వీడియోనే కాదు, బ్లాగ్ కూడా ఎండ్ మొత్తం టోటల్. పార్ట్ 1, పార్ట్ 2, సారీ డే 1, డే 2, డే 3 ఇక్కడితో ఎండ్. ఇదే సంగారెడ్డి. స్ట్రైట్ వెళ్తే ముంబై. బాపు జల్దీ పడని సిగ్నల్. టైం వచ్చేసి 9:25 అవుతుంది. అంటే అయిపోయింది, వచ్చేసిన నేను మా ఇంటి దగ్గరికి అయితే. సో బాయ్, ఇప్పుడైతే బాయ్. సీ యూ అగైన్. బాయ్ ఫర్ ఆల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.